సమస్త గురు మండలికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సద్గురు మూవ్‌మెంట్ వ్యవస్థాపకులైన భీమనేని వంశీకిరణ్ గారికి, మనకి ఎంతో గైడెన్స్ ఇస్తూ జ్ఞానాన్ని అందిస్తున్న హైమా మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ భయం. భయాన్ని ధైర్యంగా ఎలా మార్చుకోవాలి? అయితే ప్రపంచంలో ఉన్న ధైర్యవంతులందరికీ ముందుగా మనం ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో సహజంగా భయం అనేది ఉంటుంది. మరి ఆ భయం చాలా రకాలుగా ఉంటుంది. ఆ భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట ప్రతి ఒక్కరికి. భయం లేకపోతే చాలా విషయాలలో మనం ముందుకెళ్ళలేం. మనకు ఒక క్లాస్ చెప్పాలన్నా ఫస్ట్ చాలా భయమేస్తుంది. ఫస్ట్ అనే కాదు, మనం ఎన్ని సార్లు క్లాస్ చెప్పాలన్నా కూడా కొన్నిసార్లు భయంగా ఉంటుంది. అది ఎలా పోతుంది అంటే మనము చెప్పడం అలవాటు చేసుకోవడం ద్వారా ఆ భయాన్ని మనం దాటుతూ ఉంటాం. అలాగా మనిషికి ఎన్నో రకాలుగా భయాలుంటాయి. అవి సహజంగానే ఆ పరమాత్మ ఇచ్చాడనమాట. మరి మనము భయాన్ని దాటితేనే మనకు జీవితం ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భయం ఉండకూడదు అంటారు. కానీ ఖచ్చితంగా భయం అనేది మనిషికి ఒక ఆయుధం లాంటిది. మరి భయం లేకపోతే జీవితం గూడా లేదు. అందుకని భయం అనేది ఉండాలి. మరి భయం అనేది ధైర్యంగా రూపాంతరం చెందాలి. మరి భయం మనకి జీవితాన్నిస్తుంది. ఉదాహరణకి మనం ఒకటి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే నిప్పుకోడి. తెలుసు గదా! నిప్పుకోడి. అది ఎలా అంటే దానికి భయమేసిందడవే ఒక గొయ్యి తవ్వుకొని దాంట్లో తల బెట్టేస్తుందనమాట. అంటే దాని చుట్టుపక్కల ఏదైనా జంతువు, సింహం అలాంటిది తనని ఆహారంగా తీసుకోవడానికొచ్చినప్పుడు ఆహ్, అది భయపడకుండా, దానికి ఎదురెళ్ళకుండా ఒక గొయ్యి తీసుకొని అందులో తల బెట్టేస్తుంది. ఎందుకంటే హ్మ్. భయాన్ని మన లోపల భయమనేది క్రియేట్ అయినప్పుడు, అది ఎదుటి వాళ్ళకి, అది జంతువైనా సరే, మనిషైనా సరే, ఆ ఎదుటి వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది అటాక్ జేస్తుంది. కానీ ఆ నిప్పుకోడి ఎంతో తెలివిగా తను దగ్గరికి సింహం రాబోతుంది అని దూరంగా ఉన్నప్పుడే చూసినప్పుడే, ఇంకది ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే అది పరిగెత్తాల్సినంత సేపు పరిగెత్తుతుంది. తర్వాత అది ఇంకా ఎక్కడ కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, తప్పించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, అది గుంత తవ్వుకొని తల అందులోకి పెట్టేస్తుంది. అప్పుడు ఆ సింహం దాని చుట్టూ తిరిగి ఆహ్, అది ఎందుకలా పెట్టిందో తెలియదు. అది కదలలేకుండా ఉంటుంది గదా! అప్పుడు దాన్ని ఏమీ చేయలేవనమాట. అంటే దాని భయానికి సంబంధించిన వైబ్రేషన్స్ అక్కడ దానికి తెలియదు. ఆ సింహానికి తెలియదు. అలా అది దాని నుంచి తప్పించుకుంటుంది. అది మనిషైనా సరే, జంతువైనా సరే, క్రిమి అయినా సరే, ఎవ్వరైనా సరే, మన లోపల ఉన్న భయానికి సంబంధించిన వైబ్రేషన్స్ ఉన్నాయి అంటే, అది అవతలి వ్యక్తికి కనిపించకుండా ఉండాలి ఆ వైబ్రేషన్స్. ఒకవేళ కనిపించాయా మనం భయపడినట్టుగా, వాళ్ళు మనల్ని అటాక్ చేసేస్తారు. ఈ నిప్పుకోడి చాలా తెలివైందనమాట. చాలా ఇంటెలిజెంట్. మనం చూస్తే ఎందుకలా పెట్టుకుంది అది అని అనుకుంటాం. కానీ అది హ్మ్. తన తెలివితోటి అక్కడ అది అపాయం నుంచి తప్పించుకొని అలా పెట్టుకుంటుందనమాట. వైబ్రేషన్స్ భయానికి సంబంధించిన వైబ్రేషన్స్ రాకుండా ఉండడానికి. అంటే మనము ఎప్పుడైనా సరే శత్రువు మన దగ్గరలో ఉన్నప్పుడు మనకు భయానికి సంబంధించిన వైబ్రేషన్స్ మన లోపల నుంచి అవతలి వ్యక్తికి, ఆ శత్రువుకి వెళ్ళకూడదు. అలా వెళ్ళింది అంటే మనల్ని ఖచ్చితంగా అటాక్ చేస్తారు. ఇప్పుడు ఆ నిప్పుకోడి అలా దాక్కుంది అంటే, అది ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే అది సమాధి స్థితిలోకి వెళ్ళింది. అది సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎవరు ఏమి చేయరు. అంటే అది ఇప్పుడు మామూలుగా జూడండి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. అప్పుడేం చేస్తాం మనం కొట్టము. కొట్టాలని వెళ్ళినా గూడా మనం కొట్టం. ఎందుకంటే అది కదలదు గదా!
కదలనప్పుడు అది ఆటోమేటిక్‌గా మనం ఆపేస్తాం దాన్ని కొట్టకుండా. అలాగే అంటే అప్పుడది ఏం చేస్తుంది నన్నెవ్వరు చూస్తలేరని కళ్ళు మూసుకొని ఉంటుంది. కానీ అది మనం శబ్దం చేస్తాం. దాన్ని కొట్టకుండా శబ్దం చేస్తాం. ఆ శబ్దం చేసినప్పుడు అది కళ్ళు తెరిచి పారిపోతుంది. అంటే అప్పుడు మనం భయపెట్టినా అది భయపడే స్థితిలో లేదు. అలా ఆహ్, హ్మ్, అలాంటి స్థితిని మన ఆధ్యాత్మిక భాషలో సమాధి స్థితి అని అంటాం. మనకి ఎప్పుడైతే హ్మ్, పిరికితనం మన లోపల ఒక పిరికితనం అన్న వైబ్రేషన్స్ కానీ, అలాంటివేవైనా ఆహ్, మనం అంటే బయటకి చూపించినప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ ఇరుక్కుపోతాం. ఆహ్, అయితే మనం అసలు ఈరోజు భయం మరి ఉండాలా? ఉండకూడదా? అనేది తెలుసుకుందాం. ఇప్పుడు భయం చాలా రకాలుగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఆహ్, మంట ఉంటుంది. పిల్లలకు తెలవదు చెయ్యి పెడితే కాలుతుంది అని. అక్కడ భయం లేదు. కానీ చెయ్యి పెట్టినప్పుడు అది కాలినప్పుడు మళ్ళీసారి అది పెడతారా అంటే పెట్టరు. ఎందుకంటే అది కాలుతదన్న భయం. అలాంటివి అనేక రకాల భయాలు మనిషి లోపల ఉంటాయి. మనకు కొన్ని సార్లు భయం ఖచ్చితంగా ఉండాలి. భయం లేకపోతే మనము దాన్ని దాటలేం. ఆహ్, అసలు భగవంతుడిచ్చిన గొప్ప వరం అన్నమాట మనం. మరి భయం లేక గూడా చాలా మంది జీవితాన్ని కోల్పోతారు. ప్రతి మనిషిలో సహజంగా భయముంటుంది. ప్రతి జీవిలో కూడా భయముంటుంది. అది కంపల్సరీ ఆ పరమాత్మ ఇస్తాడు. మరి కప్ప ఉంటుంది. ఆ కప్ప జన్మలో దానికి భయమనేది ఉండదు. ఆ జన్మలో, కప్ప జన్మలో. కాబట్టి అది ఎటు అంటే అటు వెళ్తుంది. మనము నడుస్తూ ఉన్నప్పుడు గూడా అది చప్పుడైతే పక్కకు వెళ్ళదు. మన మీదకెక్కేస్తుంది. అలా దారిలో వెళ్తూ ఉంటే అట్లా వెహికల్స్ అలా వెళ్ళినప్పుడు కూడా అది భయపడదు కాబట్టి అవి తొందరగా చనిపోతాయంట కప్ప. ఆహ్, అలా ఆ కప్ప జీవితంలో భయం లేకుండా ఉంటుంది గాబట్టి అలా తొందరగా జీవితాన్ని ముగిస్తుందది. నెక్స్ట్ జన్మలో ఏం చేస్తుంది? భయపడాలి అనే దాన్ని తెచ్చుకుంటుంది. అలా కొన్ని రోజులు భయపడే జన్మలుంటాయి. తర్వాత అన్నిటికి సంబంధించినవి ఎక్స్‌పీరియన్స్ అన్ని భయాలకు ఎక్స్‌పీరియన్స్ అది అయిన తర్వాత, అప్పుడు మనిషి జన్మ తీసుకుంటుంది. అయితే భయానికి సంబంధించి మనకు 3 పాయింట్లు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటి అంటే భయము ప్లస్ బాధ్యత, ధైర్యం. అంటే జీవితమొస్తుంది ధైర్యం వల్ల. రెండవది భయము ప్లస్ అహంకారం. నిర్లక్ష్యమొస్తుంది. మూడో పాయింట్ ఏంటి అంటే భయము ప్లస్ ఊహాగానాలు. అప్పుడు మనకు పిరికితనమొస్తుంది. ప్రతి మనిషికి ఈ 3 కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఈ మూడిటి నుంచే భయం అనేది క్రియేట్ అవుతుంది. అయితే భయానికి బాధ్యత కలిపినప్పుడే జీవితం అనేది మనకు వస్తుంది. కరోనా టైంలో చాలామంది ఎలా అంటే భయపడే చాలా మంది చనిపోయారు. కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళకంటే, కరోనా వచ్చింది, వాళ్ళకొచ్చింది, వీళ్ళకొచ్చింది అని భయపడే ఎక్కువ మంది చనిపోయారు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటి అంటే, భయము ప్లస్ బాధ్యత. బాధ్యత కలిపినప్పుడే మనకు గొప్ప జీవితం ఉంటుంది. ఆ బాధ్యతాయుతమైన భయముండాలి. ఆహ్, భయానికి, అహంకారాన్ని కలిపామనుకోండి. ఇప్పుడు చాలామంది మాస్టర్స్ కరోనా టైంలో ధ్యానులు మేము మాస్టర్స్, మేమేం ధ్యానులము, మేము ధ్యానం చేస్తాం, మాకేం కాదు అని చాలామంది కనీసం మాస్క్ గూడా లేకుండా తిరిగారు. అది ఏంటి? అక్కడ అహము. అహం వల్ల వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. అలా చాలామంది జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇంకొకటి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, సీతాదేవికి లక్ష్మణుడు చెప్తాడనమాట. ఆ బంగారు జింకను తీసుకురావడానికి రాముడు వెళ్ళినప్పుడు, సీతాదేవికి చెప్తాడు లక్ష్మణుడు. "నువ్వు ఈ గీత దాటి బయటికి రావద్దు. నీకు ప్రమాదం ఉంటుంది"
అనేసి చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు అప్పుడు రావణాసురుడు అక్కడ బ్రాహ్మణుని వేషంలో వచ్చి భిక్ష అడగడానికి వస్తాడు. అప్పుడు తనేం చేస్తుంది, భయంతో లోపలుంది కరెక్టే. కానీ ఆ లోపలికెళ్ళి భిక్ష వేసినప్పుడు రావణుడు అంటాడు, "నాకు నేనెవరనుకున్నావు? నా నా బ్రాహ్మణులకి ఇలాగే భిక్ష వేస్తారా? నీకు తెలియదా?" అని గీత బయటికొచ్చి వేయమని చెప్తే తనక్కడ ఇంకా ఏమి ఆలోచించదు. అంటే తనకేమి కాదన్న అహం అనేది తన లోపల ఉండిపోయి, అక్కడ బయటికొచ్చి ఆ గీత దాటి బయటికొచ్చి భిక్ష వేస్తుంది. అప్పుడు రావణాసురుడు ఎత్తుకు వెళ్ళిపోతాడు. అంటే భయము, భయముంది. ప్లస్ అక్కడ నాకేం కాదులే అన్న అహం ఉంది. 2 కలవడం వల్ల అక్కడ సీతాదేవి తను రావణాసురుడు ఎత్తుకెళ్ళడానికి అవకాశం ఇచ్చినట్టు అయింది. మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి. అంటే ఆస్ట్రిచ్ లాగా. భయాన్ని కనిపించకుండా ఆహ్, అదేం చేసింది భయాన్ని కనిపించకుండా తన తలని లోపల పెట్టేసి ఆహ్, అంటే కనిపించకుండా తన భయాన్ని కనిపించకుండా ఉంది. అంటే పరిగెత్తినంత సేపు పరిగెత్తింది. తప్పించుకునే అవకాశం ఉన్నప్పుడు తప్పించుకోవాలి. నెక్స్ట్ దాన్ని బయటికి రావాలి. అంటే అక్కడున్న పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి. అలా సమాధిలోకి వెళ్ళిపోతుందది. అలాగే పిల్లి. పిల్లిది కూడా చెప్పుకున్నాం గదా మనము. అంటే మనం కొట్టాలన్నా కొట్టలేం. ఎందుకంటే అక్కడ అది కళ్ళు మూసుకొని కదలలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవ్వరు ఏమి చెయ్యలేరు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం జీరోలో ఉన్నప్పుడు, అంటే సమాధి స్థితిలో ఉన్నప్పుడు, ఆస్ట్రిచ్ లాగా, పిల్లిలాగా, బుద్ధునిలాగా ఉన్నప్పుడు, మృత్యువు కూడా మన దగ్గరికి రాదు. దీనికి ఇంకొకటి ఎగ్జాంపుల్‌గా చెప్తే, అప్పుడు మనల్నెవరు ఏమి చెయ్యలేరు. అక్కడ మనం సైలెంట్‌గా ఉంటే. ఆహ్, దీనికి ఎగ్జాంపుల్‌గా మార్కండేయ మహర్షి ఉన్నారు కదా! తనకి నేను ఈ రోజే చనిపోతానని తనకు తెలిసింది. వెంటనే వెళ్లి ధ్యానంలో కూర్చుండిపోయాడు. అంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ శివయ్య నన్ను ఏం ఆహ్, నువ్వే నన్ను చూసుకోవాలి. ఇంకా నీవే దిక్కు అనేసి ఏం జరిగినా సరే అనేసి ధ్యానంలో కూర్చొని ఉండిపోయాడు. అంతే. అంటే బయట ఏం జరుగుతుంది? అక్కడ యమధర్మరాజొస్తుండా? యమభటులొస్తున్నారా? నన్ను తీసుకెళ్ళడానికని ఏమీ ఆలోచన లేదు. శూన్య స్థితిలో, సమాధి స్థితిలోకి వెళ్ళిండు. అక్కడ కాలం దాటిపోయింది. ఆ కాలం దాటిపోయింది. అద్భుతమైన జీవితం వచ్చింది. అతను మార్కండేయుడు సప్త ఋషులలో ఒకరయ్యారు. మహర్షి అయిపోయాడు. ఇంకొకటి ఎగ్జాంపుల్‌గా ఏంటంటే, మనము భయాన్ని ఎదుటి వాళ్ళకు కనిపించినప్పుడు వాళ్ళు మనల్ని అటాక్ చేయరు. దీనికి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మనకు 'రేసుగుర్రం' మూవీలో శృతి హాసన్ ఏం చేస్తుంది? తనకెంత భయమేసినా లోపలనే భయపడుతుంది. ఎంత ఆనందమొచ్చినా లోపలనే ఆనందిస్తుంది. అక్కడ ఒక బ్యాంకుకు దోపిడీ జేయడానికొస్తారు. అక్కడ ఏమైతుంది అందరిని అటాక్ చేస్తారు. కానీ ఈమె సైలెంట్‌గా ఉంటుంది. ఆ దొంగలు గూడా తనని ఏమి చేయలేరు. "ఎందుకు నువ్వు భయపడట్లేదు?" అని అడుగుతా. అంటే నేను లోపల భయపడుతున్నానండి. బయట భయపడతలేను అని చెప్తుంది. వాళ్ళకి ఆ విలన్స్‌కి, ఆ దొంగలకి ఏం చేయాలో అర్థం గాదు. అక్కడ దాన్ని అంటే భయపెట్టాలని ప్రయత్నించి లాస్ట్‌కు ఎళ్ళిపోతారు. అంటే ఏమి చేయలేరు. అక్కడ తనకి అంటే మన లోపలున్న భయాన్ని బయటికి కనిపించినప్పుడు ఎదుటి వ్యక్తి మనల్నేమి చేయలేడు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే 'పరీక్షిత్ మహారాజు.' 'పరీక్షిత్ మహారాజు' చనిపోతాడని 7 రోజుల్లో తను చనిపోతాడని తనకి తెలుసు. అప్పుడేం చేశాడు అతను అంటే అంటే పాము కాటు వల్ల చనిపోతాడని ఆయనకి తెలుసు. అప్పుడేం చేశాడంటే సర్పయాగం చేసిండు. అది పక్కన బెడితే సర్పయాగం అంటే ఎక్కడెక్కడున్న సర్పాలన్నీ కూడా ఆ యాగంలో వచ్చి చనిపోతాయన్నమాట. అలాంటి యాగాన్ని చేశాడు. అది పక్కన బెడితే, తనకి ఒక పాము వల్ల తనకి మృత్యువుందని ఒక ఆహ్, భవనం నిర్మించుకుంటాడు. ఆహ్,
అద్దాల భవంతి నిర్మించుకుంటాడు. నిర్మించుకొని అందులో ఉంటాడు. ఎవ్వరు ఎక్కడికెళ్ళి ఏది ఎటు నుంచి ఏ పామొస్తు కాటేస్తుందో అన్న భయంతో. అందులోకి ఒక మనిషిని రానిచ్చాడు. ఆ మనిషి వల్ల తను జీవితాన్ని కోల్పోతాడు. ఆ మనిషి గూడా వస్తే ఏం జరుగుతుందో, మనిషి రూపంలో వస్తుందన్న ఆలోచన లేదు. అలా జీవితం నిర్లక్ష్యంగా ఉండిపోయాడు. అక్కడ మనిషిని రానిచ్చినందుకు తాను జీవితాన్ని కోల్పోయాడు. అంటే చాలామంది నిర్లక్ష్యంగా ఎంతో జీవితాన్ని చనిపోతున్నారు. నిర్లక్ష్యంగా జీవితాన్ని కోల్పోతున్నారు. దానికి మూలం ఏంటి అంటే అహంకారం. అందుకే మనం తెలుసుకోవాల్సింది భయం అనేది ఉండాలి. అది బాధ్యతతో కలవాలి. అప్పుడే అద్భుతమైన జీవితం ఉంటుంది. మరి శ్రీకృష్ణుని మించిన ధైర్యవంతుడు, శక్తివంతుడు ఎవరు లేరని మనందరికీ తెలుసు. అంటే ఆ పరమాత్మనే ఆహ్, సాక్షాత్తు మానవ రూపంలో వచ్చాడు. అదందరికీ తెలుసు. అదే శ్రీకృష్ణుడు జరాసంధుడు వెంట పడినప్పుడు పారిపోయాడన్నమాట. శ్రీకృష్ణుడు, అర్జునుడు వెళ్తుంటారు. వెళ్తుంటే అప్పుడు జరాసంధుడు చూసి నాకు దొరికారురా మీరు అనేసి వాళ్ళ వెంబడి పడుతుంటాడు. అయితే అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు, యుద్ధం చేద్దామని స్టార్ట్ అవుతాడు. కానీ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు, "అర్జున పరిగెత్తు" అంటాడు. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, "ఏంటి బావ పరిగెత్తు, పరిగెత్తు అంటున్నావు? మనం వీరులము. మనం యుద్ధం చేయాలి. ఎందుకలా పరిగెత్తాలి" అనంటే ఆహ్, హ్మ్. కృష్ణుడు చెప్తాడు, "లేదు నువ్వు పరిగెత్తు, పరిగెత్తు" అంటే ఇద్దరు పరిగెత్తుకుంటా ఇలా పరిగెత్తుతూ తప్పించుకొని వెళ్తే, భయపడితే మనకు చెడ్డ పేరొస్తుంది బావ అని చెప్తాడనమాట అర్జునుడు. అంటే శ్రీకృష్ణుడితో ఉంటే చెడ్డ పేరు గాక మంచి పేరొస్తదా అని నువ్వు పరిగెత్తు ముందు అనేసి పరిగెత్తుతూ ఉంటారనమాట. జరాసంధుడు వీళ్ళ వెంట పడుతూనే ఉంటాడు. ఎందుకంటే అప్పుడు కృష్ణుడు ఏం ఆలోచించాడు అంటే ఆ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలియదు. ఎంతో యుద్ధ వీరులైనా సరే ఎప్పుడు ఎటువంటి పరిస్థితులొస్తాయో తెలియదు. కానీ మనకు తప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తప్పించుకోవాలి. అదే కృష్ణుడు చెప్తాడనమాట. మనము ఒక జన్మ తీసుకోవాలంటే ఈ జీవితం ఎలా వచ్చింది? 30,000,000 శుక్రకణాలు తండ్రి నుంచి బయలుదేరి తల్లి గర్భం చేరేసరికి ఒక్కరిగా మిగులుతుంది. ఇన్ని సంవత్సరాలు జీవితాన్ని కాపాడుకొని వచ్చే బాధ్యత ఉండాలి కదా! మరెందుకు అహంకారము? అందుకే మనం తప్పించుకోవాల్సొచ్చినప్పుడు తప్పించుకోవాలి. యుద్ధం చేయాల్సొచ్చినప్పుడు యుద్ధం జేయాలి. అక్కడ మనకు ఎక్కడా లేని స్థితి అంటే అక్కడ ఇంక ఏమీ లేదు. ఇంక అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అన్నప్పుడు మనము సమాధి స్థితిలోకి వెళ్ళాలి. అంటే ధ్యానంలో కూర్చోవాలి. అందుకే ఈ రోజు నుంచి మనలో ఉన్న భయాన్ని మనము గౌరవించాలి. దానికి బాధ్యత అన్నది కలపాలి. నా ఫ్యామిలీకి నేను చాలా అవసరం. అందుకే మనం ఎప్పుడు గూడా చస్తే చచ్చాంలే ఏంటి జీవితము అని ఇలాంటి మాటలు మాత్రం అనొద్దు. మన జీవితం చాలా విలువైంది. మనం ఎంతో లక్ష్యంతో ఎన్నో నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాం. ఒక జీవితం తీసుకొనొచ్చాం. మనం ఎప్పుడు కూడా సరెండర్‌నెస్‌లో ఉండాలి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. నేనే గొప్ప అన్న అహము ఉండకూడదు. బాధ్యతతో ఉన్న భయస్థుడు ఎప్పుడు జీవితాన్ని కోల్పోడు. మనకెప్పుడైతే బాధ్యత ఉంటుందో ఖచ్చితంగా జీవితం అంతా కూడా అద్భుతంగా గడుపుతాం. మనం ఈ భూమి మీదకి వచ్చిందే జీవితం కోసం. మరి పేరు ప్రఖ్యాతల కోసం కాదు. జీవిత అనుభవాల కోసం. సుసంపన్నంగా జీవించడం కోసం. అంటే లాంగ్ లైఫ్ చాలా కాలం జీవించడం కోసం మనము ఈ భూమి మీదకొచ్చాం. ఇప్పుడు సీతాదేవి రావణాసురుడు ఎత్తుకెళ్తాడు. ఎత్తుకెళ్ళినప్పుడు ఆహ్, తనని అశోకవనంలో ఉంచి ఎన్నో రకాలుగా భయపెడతాడు. కానీ సీతాదేవి నిశ్చలంగా, సైలెంట్‌గా ధ్యానంలోకి వెళ్ళిపోతుంది సీతాదేవి. 9 నెలలు
ఆహ్, అక్కడ మొత్తం 1 ఇయర్ గదా! అక్కడ ఆ అశోకవనంలో 9 నెలలుంటుంది. తను మొత్తం కూడా ధ్యానంలోనే ఉంటుంది. అంటే తన యొక్క భయానికి బాధ్యత కల్పింది. అక్కడ ఆమె తను భయపడకుండా బాధ్యతతో అంటే, నా రాముడు నా కోసం వస్తాడు. నేను బతికుండాలి. ఏదేమైనా నన్ను ఎవరు ఏమి చెయ్యలేరు. ఎవరు నన్ను అంటుకోవడానికి వీల్లేదు అని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. అలా కాకుండా తను ఊహాగానాలు చేసిందనుకోండి, రావణుడు నన్నేం చేస్తాడో, రాముడొస్తాడో రాడో, ఇవన్నీ అని ఊహాగానాలు చేసిందనుకోండి, ఆమె లోపల నుంచి ఒక వైబ్రేషన్స్ బయటికొస్తుంది. ఆ వైబ్రేషన్స్ అవతలి వాడికి శక్తినిస్తుంది. ఎప్పుడు కూడా మనలో ఉన్న వైబ్రేషన్స్ అవతలి వాడికి శక్తి అవ్వకూడదు. కాబట్టి మనము వైబ్రేషన్‌ని మార్చాలి. అంటే అక్కడ భయమన్న వైబ్రేషన్‌ని ధైర్యంగా మార్చాలి. అలా వైబ్రేషన్ మార్చినప్పుడు అవతలి వాళ్ళు మనల్నేమి చేయలేరు. మనం వాళ్ళనేమి చేయలేము. కానీ మన వైబ్రేషన్‌నయితే మార్చగలుగుతాం గదా! అది మాత్రం మనం చెయ్యాలి. ముఖ్యంగా హ్మ్. మనకు అంటే లేడీస్‌కి చాలా రకాల ఒంటరిగా వెళ్ళాలన్న ఆహ్, భయముంటుంది. అంటే మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పిల్లల్ని బయటికి పంపించాలన్నా ఒక రకమైన భయముంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళకి మనకి ఎలాంటి అంటే మనకు మన లోపలున్న వైబ్రేషన్స్ అవతలి వాడికి శక్తినివ్వకుండా మనము ధైర్యంగా ఉండగలగాలి. వ ఎవరో నన్ను ఫాలో అవుతున్నారేమో, నన్నే చూస్తున్నారేమో, నన్నేం చేస్తాడో ఏమో, ఇలాంటి భయాలున్నాయనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు. మనల్ని అటాక్ చేస్తారు. అందుకే మనము పట్టించుకోవద్దు. కొంతమందుంటారు అసలు ఎవ్వరు ఎలా చూసినా ఏది పట్టించుకోరు. వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు బాధ్యతగా ఉంటూ. కొంతమంది అహంతో ఉంటూ "నువ్వేంట్రా నన్నేం చేస్తావు" అని ఎదురు తిరుగుతారు. అంటే అవతలి వాడు వేసేస్తాడు అంటే వాళ్ళు ఎలా అక్కడ ఆ పరిస్థితులను బట్టి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మనమే తెలుసుకోవాలి. అక్కడున్న పరిస్థితిని బట్టి. అందుకని ఎప్పుడు కూడా బాధ్యతతో ఉండాలి. అహంతో ఉండకూడదు. భయమనేది కామన్ అందరికి. కానీ దానికి బాధ్యత కలపాలి. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించరు. అంటే అక్కడేంటి ఎదురెళ్తూ ఉంటారు. అక్కడ అహం ఉంటుంది. ఏ భయము ఉండదు. నాకేమైతదిలే అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడేమైతుంది? ఎప్పుడో రోజు అది మనకు జీవితాన్ని కోల్పోతాం. అందుకే మనమెప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో భయాన్ని ఉండాలి. కానీ అక్కడ పరిస్థితిని బట్టి ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించకపోతే తన జీవితం కోల్పోతే ఎవరికి నష్టం అక్కడ? ఎంతో జీవితాన్ని కోల్పోతాడు గదా! అద్భుతమైన జీవితాన్ని కోల్పోతాడు. కాబట్టి కొన్ని సార్లు ఆ భయం ఉండాలి. భయం ఉన్నప్పుడే మనం దాని నుంచి పక్కకు తప్పుకుంటాం. అలా బాధ్యతతో ఉన్నాడనుకోండి కరెక్ట్‌గా రూల్స్ అన్నీ పాటిస్తాడు. ఏమీ కాకుండా ఉంటాడు. జీవితాన్ని ఎంతో అద్భుతంగా జీవిస్తాడు. అందుకే మనం జీవితాన్ని కోల్పోతే మాత్రం ఖచ్చితంగా అది మనము కొన్ని రూల్స్ సరిగ్గా పాటించినప్పుడు జీవితం కోల్పోతాం. కొన్ని తప్పులు చేసినప్పుడు కూడా మనకు కర్మ రూపంలో అవ్వచ్చు, ప్రకృతి రూపంలో అవ్వచ్చు. అవి మనం సరిగ్గా పాటించినప్పుడు అది మనల్ని ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. మనం జీవితాన్ని కోల్పోవాల్సొస్తుంది. కాబట్టి మన లోపల ఉన్న భయానికి భయము ఎదుటి వాళ్ళలో శక్తిని నింపకూడదు. అప్పుడు దీనికి ఎగ్జాంపుల్‌గా ఏంటంటే 'రవితేజ' సినిమా ఒకటుంది 'రాజా ది గ్రేట్' అని. దాంట్లో ఆహ్, హీరోకి కళ్ళు కనపడవు. అప్పుడు విలనొచ్చి విలన్ చాలా ఆహ్, చెడ్డ క్యారెక్టర్ అంటే విలన్ అంటేనే చెడ్డ క్యారెక్టర్ గదా! ఎంతో మందిని
చంపుతాడు. ఎంతో క్రూరంగా ఉంటాడనమాట. ఆహ్, అతని దగ్గరికొచ్చి ఏం నన్ను చూసి నువ్వెందుకు భయపడట్లేదు అని గట్టిగా అడుగుతాడు. అంటే నాకసలు కళ్ళుంటాయి గదా! నిన్ను చూసి భయపడడానికి అని అంటే వాడికి ఏం చేయాలో అర్థం గాదు. అంటే అక్కడ కళ్ళతో చూసినప్పుడే గదా భయం ఉంటుంది. తనకి కళ్ళు లేనప్పుడు ఎక్కడ భయముంటుంది? ఉండదు. కాబట్టి ఆహ్, అప్పుడు వాళ్ళకేం చేయాలో తెలవదు. వాళ్ళేం చెయ్యలేరు ఆ స్థితిలో. అది గొప్ప లాజిక్ అన్నమాట అసలు. మామూలుగా అయితే హ్మ్, మనం పట్టించుకోం. మామూలుగా సినిమాలు చూస్తుంటే పట్టించుకోం. కానీ మన భయాన్ని ఎదుటి వాళ్ళలో మనం చూడనప్పుడు వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు. శత్రువు కూడా మనల్నేమి చేయలేరు. మనకెప్పుడైతే భయమొచ్చిందో ఖచ్చితంగా మనము ధ్యానంలో కూర్చోవాలి. అలా అని మనకెప్పుడు భయమొస్తే అప్పుడు ధ్యానంలో కూర్చోవడం అని కాదు. ఇంకా మన జీవితం అయిపోయింది. ఇంక దీని నుంచి మనం తప్పించుకోలేము. ఏ దారి లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మనము సమాధి స్థితిలోకి వెళ్ళాలి. అక్కడ పరిస్థితిని బట్టి మనము ఫాలో అవ్వాలి. ఈ ఎమర్జెన్సీ అయినప్పుడే అలా మనము చేయాలి. ఇప్పుడు మహాదేవుడికి దుఃఖమొచ్చింది. సతీదేవి మరణించిన తర్వాత, శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మహాదేవుడికి దుఃఖమొచ్చేసింది. ఎన్నో రోజులు ఎదురు చూసాడు తనని బతికించుకోవడానికి. కానీ అతనికి దుఃఖమొచ్చేసింది. ఇంకేమి చెయ్యలేను అని అన్నప్పుడు ఆమెనక్కడ పక్కకు పెట్టేసి ఆయన మహాసమాధిలోకి వెళ్ళాడు. అప్పుడు ఆయన హృదయం నుంచి వికసించిన పరిమళపు ప్రేమ వెళ్లి సతీదేవి యొక్క చైతన్యానికి కలిసి సతీదేవి పార్వతీదేవిగా జన్మించి ఆమె పెద్దదై ఈయన్ని వచ్చి అంటే మహాదేవుడినొచ్చి లేపింది. మళ్ళీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇది బ్యూటిఫుల్ స్టోరీ. అంటే కనుక జీవితము చేజారిపోతుంది. ఇంక వేరే దారి లేదు. అన్ని దారులు అన్ని బాధ్యతలయిపోయాయి. ఇంకా ఏది లేదు అన్నప్పుడు సమాధిలోకి వెళ్ళిపోవాలి. మనం ఏం చెప్పాలనుకున్నా సరే శ్వాసిస్తూ అంటే ధ్యానంలో కూర్చొని ఆ పరమాత్ముడికి మనం చెప్పుకోవాలి. ఒక్క అవకాశం ఇయ్యండి అని. మనం ఇప్పుడు కర్మ విపాకం చేసేది గూడా అదే కదా! మనకు వంశీ సార్ అందించిన గొప్ప వరం ఇది. ఆ! ఏమని ఆ పరమాత్మకు జ్ఞానంలో కూర్చొని మనకెన్నో రకాల బాధలు అనుభవిస్తున్నాం. ఇంకా ఏ దారి లేదు అని అనుకున్నప్పుడు దాని నుంచి బయటపడడానికి మనం కర్మ విపాకంలో ఆ మహాదేవునికి చెప్తున్నాం. నేనెంతో హింస చేశాను, ఎన్నో జంతువులను చంపాను, ఎంతో బాధ పెట్టాను. అన్నిటికి అంటే తెలియక చేసిన అవన్నిటికి పశ్చాత్తాపం చెందుతున్నాము. ఇంకా నేను అలాంటి తప్పులు చేయను. నేను చేసిన దాని పట్ల పశ్చాత్తాపం చెందుతున్నాను అని. ఇక నుంచి నేను అలాంటి పనులు చేయను. పరివర్తనతో ఉంటాను. మార్చుకుంటాను. నాకొక్క అవకాశం ఇవ్వండి మహాదేవా అని మనం ఎంతో సంకల్పం పెట్టుకొని ధ్యానంలో కూర్చొని ఆ మహాదేవునితో ఒక్క అవకాశం ఇయ్యమని కోరుకుంటున్నాం. అదే మనము ఎంతో అద్భుతంగా జీవిస్తున్నాం. అలా కోరుకోవడం వల్ల ఎన్నో రకాలుగా మనము బయటపడి ఎంతో అద్భుతంగా జీవితాన్ని మనం సాగిస్తున్నాం. మనం చెప్పుకుంటున్నాం. నేను నా ఈ యూనివర్స్‌కి సేవ చేస్తాను. ధర్మంలో ఉంటాను. మనకెప్పుడు అవకాశం ఇవ్వబడుతుంది అంటే, మనం బాధ్యతతో ఉంటూ, ధర్మంలో ఉంటూ, సేవా మార్గంలో ఉంటూ, ఇతరులను హింస పెట్టకుండా మాటలతో, చేష్టలతో అవతలి వ్యక్తిని బాధ పెట్టకుండా, జంతువులను ఎంతో ప్రేమతత్వంతో జంతువుల పట్ల, మనుషుల పట్ల అంటే మనం ఎప్పుడైతే ప్రేమతత్వంతో ఉంటూ, బాధ్యతతో ఉంటూ, సేవ చేస్తూ ఇలా ఉంటామో అప్పుడు ఆ మహాదేవుడు ఖచ్చితంగా మనకు అవకాశం ఇస్తుండు. మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టే, మనం ఎంతో జీవితాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం. అలా చేయడం వల్ల పరమాత్మ మనకు జీవితాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు చాలామంది హత్యలకు, ఆత్మహత్యలకు ఆహ్, చేస్తుంటారు.
ఆత్మహత్య చేసుకుంటారో, హత్యలు చేసుకుంటారో అవన్నిటికి కారణం ఏంటి అంటే, మన లోపల ఉన్న ఇంద్రియాలు ఒక కారణమైతే, అక్కడ భయము ప్లస్ ఊహాగానం. ఇప్పుడు మనల్ని ఏం చేస్తారో అని చంపేస్తారు. చచ్చిపోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్తే దొంగలుంటారు. హ్మ్. ఒక ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్ళు దొంగతనం జేయడానికొచ్చారు. ఇప్పుడక్కడ మనము చూసారనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళు చూసారనుకోండి దొంగతనం చేసిన వాళ్ళని. చూసినప్పుడు ఏం చేశారు, వాళ్ళు నన్నేం చేస్తారో, పోలీసులకు పట్టిస్తారో అన్న భయంతో అక్కడ వాళ్ళని చంపేస్తారు. అంటే అక్కడ దేనికి దారి తీసింది అంటే, వాళ్ళకి వాళ్ళకు అట్లా చంపేయడం వల్ల హత్య నేరం గూడా మోపబడుతుంది వాళ్ళ మీద. అందుకే మన దగ్గర ఉండాల్సింది అక్కడ ఒక తప్పు చేస్తున్నప్పుడు అక్కడ తప్పు చేస్తున్నాననే భయములో దొంగ లోపల ఉంది. దాన్ని తప్పించుకుంటూ అక్కడ మళ్ళా వాళ్ళు నన్నేం చేస్తారో అని ఊహాగానం. వాళ్ళు మళ్ళీ నన్ను అక్కడ పట్టిస్తారేమో, నన్నేం చేస్తారో అన్న ఊహాగానం చేసి, అక్కడ అతన్ని చంపేసి హత్యా నేరము మోపబడి జైలు పాలవుతాడు. అంటే జీవితమంతా కోల్పోతాడు. కాబట్టి మనమెప్పుడు కూడా భయ మనము భయం మనం బాగా ఆలోచిస్తే, మనం భయపడుతున్నామనుకోండి, అసలు దేనికోసం భయపడుతున్నాం? జరగబోయే దాని కోసం భయపడుతున్నామా? జరిగిపోయిన దాని కోసం భయపడుతున్నామా? ఇలా జరుగుతది అని భయం. అంటే ఎందుకు ఆ భయమొస్తుంది? ఊహాగానాల వల్ల. కాబట్టి మనమెప్పుడు కూడా ఊహాగానాలు చేసినప్పుడు మన లోపల పిరికితనమొస్తుంది. భయము ప్లస్ బాధ్యత, ధైర్యం అంటే జీవితమొస్తుంది. భయము ప్లస్ అహంకారం. నిర్లక్ష్యం అవుతుంది. జీవితంలో నిర్లక్ష్యం వల్ల జీవితాన్ని కోల్పోతాం. భయము ప్లస్ ఊహాగానాల వల్ల పిరికితనం వస్తుంది. పిరికితనంలో ఉండడం వల్ల మనం జీవితాన్ని అద్భుతంగా జీవించలేం. అందుకే మన దగ్గర ఉండాల్సింది ఆహ్, ఒకటి ధైర్యము. దాని యొక్క ఫలితం ఏంటి అంటే అద్భుతమైన జీవితం వస్తుంది. ఉండకూడనివేంటి అంటే నిర్లక్ష్యం, పిరికితనం. నిర్లక్ష్యం వల్ల అహం జన్మిస్తుంది. పిరికితనము ఊహాగానాల వల్ల జన్మిస్తుంది. అంటే మనకు భయము, బాధ్యత ఉన్నప్పుడే ధైర్యంగా ఉంటాం. మనలో ఉన్న సహజమైన భయానికి బాధ్యత కలిపితే గొప్ప జీవితం వస్తుంది. ఇంకొకటి మనము ఈ ప్రాసెస్ అంటే భయానికి సంబంధించి మనకు ఎన్నో ఉంటాయి మనిషికి. అలాగే మనం ఈ కళల ద్వారా జ్ఞానం వల్ల ఆహ్, ఎన్నో రకాలుగా మాస్టర్స్ మనకు భయానికి సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తున్నారు. మళ్ళీ మనము ఎదుటి వాళ్ళకిచ్చిన భయాన్ని చూపిచ్చి దాన్ని గూడా అక్కడ ఆ కర్మను గూడా క్లియర్ చేసుకుంటున్నాం. ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే అభద్రతా భావం. దానికి సంబంధించి అంటే మనకు భద్రత లేదు అన్న ఒక భయము మన లోపల ఉండిపోతే, దానికి ఎగ్జాంపుల్‌గా నాదే చెప్తాననమాట. నాకు ఒక డ్రీమొచ్చింది. ఆ డ్రీమ్‌లో ఏంటి అంటే ఒక తెలియని ప్లేస్ ఉంది. ఆ తెలియని ప్లేస్‌లో మామూలుగా పశువులను ఎట్లా కట్టేస్తారో ఒక పశుశాలలో, అలా ఉందనమాట అక్కడంతా ప్లేసు. అక్కడ ఒక పులి ఉంది. ఆ పులి పక్కకు ఒక చిన్న గదిలాగుంది. ఆ పులి అక్కడి నుంచి వెళ్ళింది. బయటికెళ్ళింది. మళ్ళీ వస్తుందనమాట. నేనక్కడే ఉన్నాను. నాకు తెలుస్తుంది అది నన్నేం చెయ్యదు. నేను కూడా దాన్నేమి భయపడట్లేదు. కానీ ఒక రకమైన భయముంది. అంటే అది నన్నేమన్నా చేస్తదన్న భయం లేదు. కానీ పులి అంటే మామూలుగా భయముంటుంది గదా! అలాంటి భయముందనమాట. అది నన్ను చూస్తుంది. నా ముందుకెళ్ళే వెళ్తుంది. అయినా నన్నేమి చేయట్లేదు. నేను గూడా అదేమన్నా చేస్తదేమో అన్న భయం నా లోపల లేదు. కానీ ఒక రకమైన భయమనేది ఉంది. ఆ భయంతో నేను బయటికొచ్చాను. దానికి మెల్లగా అది వెళ్ళిన తర్వాత, ఆ పులి లోపలికి వెళ్ళిన తర్వాత, అది బయటికి రాకుండా డోరేసేసి బయటికొచ్చాననమాట. బయటికొచ్చిన తర్వాత అక్కడ వంశీ సార్ కనిపిస్తున్నారు. సార్ ఏదో మాట్లాడుతున్నారు. నాకేమీ గుర్తులేదనమాట సార్ ఏం మాట్లాడిండని. తర్వాత హైమ మేడం ఉంది. హైమ మేడం వాయిస్ వినపడింది. సార్ అని హైమ మేడం పిలిచింది.
అప్పుడే మెలుకువ వచ్చింది నాకు. అప్పుడు అర్థమైంది. అంటే మనకు తెలియకుండా మన లోపల కొన్ని అభద్రత అంటే భద్రత లేని భయాలుంటాయి. అప్పుడు మనకి మాస్టర్స్ తోడున్నారు అనేది నాకు ఆ డ్రీమ్ ద్వారా చక్కగా చూయించారనమాట. అప్పటినుంచి నాకు ఏదైనా నా లోపల ఏదైనా ఒక రకమైన భయమొచ్చింది అంటే ఖచ్చితంగా ధ్యానంలో కూర్చొని నాకు నేను గైడ్ చేసుకుంటా. ఏం భయపడొద్దు. మాస్టర్స్ ఎప్పుడు గూడా నీకు తోడున్నారు. స్వప్న నువ్వు భయపడకు అని ఇలా నాకు నేను గైడ్ చేసుకుంటాననమాట. ఇంకోటేంటి భయం ఉండడం వల్ల మనము ఒక పని చెయ్యాలంటే భయం ఉంటుంది. కానీ ఆ భయము ఆ పని చేస్తే భయమొస్తుంది కరెక్టే. కానీ అది అలా చేస్తున్నప్పుడే దాన్ని ఆ పని చేస్తున్నప్పుడు చేసిన తర్వాత భయాన్ని దాటగలుగుతాం. ఒక్కటేసారి దాటకపోవచ్చు కానీ ఖచ్చితంగా దాన్ని దాటుతాం. కాబట్టి మనం ఏదైనా తప్పు చేశాము అన్న భయమొచ్చినప్పుడు దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇలా జరిగింది అంటే మనం ఏం నేర్చుకోవాలి? దాన్ని ఎలా బయటపడాలి అన్నది అన్న జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మన మన లోపల ఉన్న భయానికి సంబంధించిన వైబ్రేషన్స్ ఎదుటి వాళ్ళకు శక్తి అవ్వకుండా మనము దాన్ని దాటాలి. నెక్స్ట్ భయం వల్ల మనం ఎన్నో ఊహాగానాలు చేస్తాం. ఆ ఊహాగానాల వల్ల చాలా కోల్పోతాం. అంటే పిరికిగా మారిపోతాం. చెయ్యాలన్నా భయం వల్ల ఏమి చెయ్యలేం. నేను చేయలేనేమో అని ఇలాంటి భయాలొస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఊహాగానాలు చెయ్యొద్దు. అయ్యో! నేనిలా జేస్తే అంటే ఒక భయంతో చేశామనుకోండి, నేనిలా చేస్తే మళ్ళేమవుతుందో అందుకే ఊహాగానాలు చెయ్యొద్దు. మనం ఎప్పుడు కూడా బాధ్యతతో కూడిన భయంతో ఉండాలి. ఇది మాస్టర్స్ ఈరోజు నేను చెప్పిన టాపిక్కు. నాకు తెలిసినంత జ్ఞానాన్ని అందించడానికి ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి, వంశీ సార్‌కి కృతజ్ఞతలు చెప్తూ, ఇక్కడ విన్న మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.